Sure. This interaction should be fun also. Okay? నమస్తే మేడం, నా పేరు ఆశ. నేను సెకండ్ బిఎస్సి బాటనీ చదువుతున్నాను. మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒక మహా నటుడు, అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3-4 తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగలరా? చెప్పండి. ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్. You mean to say the same qualities? Yes, ma'am. Striking qualities, okay. Chandrababu Naidu garu chala serious person. Ayana atla serious ga, I mean to say he's super focused. Okay, a super focus anedi chala takku mandilo untundi. And and Lokesh is a very grounded. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం. అతను ఎప్పుడు అంటాడు, నేను అంటాను, ఐ వుడ్ లైక్ టు బీ నోన్ యాజ్ లోకేష్ మదర్, నాట్ చంద్రబాబు నాయుడు సన్. సో అతను కూడా అదే అంటాడు, ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ and I want to give back to the society. And the most main thing na family lo is we are all very grounded. I mean to say grounded in sense maaku I mean we are down to earth. Uppude cheppan double vastayi eltayi, that is not important. As a family mem okate nammutam, that dignity, respect, what we have to get from the people. చివరి వరకు మాకు అదే మిగులుతుంది, డబ్బు కాదు మిగిలేది. డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ. అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన. అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్. హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్. అండ్ ప్రామిస్ చేసినట్టు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. సో దాని మీద he's very confident that he'll bring employment తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ మ్యామ్. I thought she asked about Lokesh. Oh, both. I thought you were asking about Lokesh and Chandrababu Naidu garu. I'm sorry amma. నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా, పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్. మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన ఆయన. అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి, పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు. ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు, పార్టీకి కానీ సమాజానికి కానీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి, మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ 2047 ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పావర్టీ. పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్, ద స్టేట్ వే ఫార్వర్డ్ అమ్మ. వాళ్ళిద్దరిలో ద మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం, దాన్ని నిర్మూలించాలి, ప్రజలకి సేవ చేయాలని. దట్స్ ద కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.